నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మండలిలోకి దేవుడి ఫోటోలు తీసుకురావడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మండలిలోకి ప్రతిపక్ష సభ్యులు దేవుడి ఫోటోలు తీసుకురావడంపై అధికార పక్షం నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్లకార్డులు పట్టుకుని సభలోకి వచ్చిన వైసీపీ సభ్యుల తీరును టీడీపీ సభ్యులు తప్పుపట్టారు. సభా మర్యాదలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్సీల ప్రవర్తనపై మంత్రి పయ్యావుల కేశవ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను అడ్డుకునేలా వ్యవహరించడం సరికాదని, నియమావళిని పాటించాలని ఆయన సూచించారు. ఈ పరిణామాలతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొని కార్యకలాపాలు అంతరాయం కలిగాయి. దీంతో అధికారం ప్రతిపక్షం సభ్యుల మధ్య వాగ్వివాదం కొనసాగడంతో స్పీకర్ కొద్దిసేపు సమావేశాలు వాయిదా వేశారు. దేవుడి ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లే కార్డులు కానీ ఈ దేవుడి బొమ్మలు కానీ సార్ అనుమతి లేదు, చేయని అనుమతి లేదు. ప్లీజ్ ప్లీజ్ ద హౌస్ ఈస్ ఎగ్జామ్ ఫర్ 10 minutes. పోలీసులు అనునిత్యం ప్రజా భద్రత కోసం 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారని, ఇలాంటి క్రీడా కార్యక్రమాలు పోలీసుల్లో ఐక్యతను పెంపొందించడమే కాకుండా క్రీడా స్ఫూర్తి, శారీరక, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని తెలిపారు. అమరావతి ప్రజల రాజధాని అని, ప్రపంచ స్థాయి రాజధానిగా, క్రీడా రాజధానిగా అమరావతి తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. మంగళగిరి 6వ బెటాలియన్ ఏపీఎస్పీలో 2వ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీపీ స్పోర్ట్స్ కేవీ మోహన్ రావు, డీఐజీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ కేకేఎన్ అనూబు రాజన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసు జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. సుమారు 6 రాష్ట్రాల నుంచి మొత్తం 10 జట్లు పోటీ పడుతున్నాయి. ప్రారంభ కార్యక్రమంలో హోంమంత్రి అనిత పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం T20 టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ మ్యాచ్లు 5 రోజుల పాటు మూలపాడు గ్రౌండ్లో జరగనున్నాయి. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, పోలీసులు అనునిత్యం ప్రజాభద్రత కోసం 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు పోలీసులో ఐక్యతను పెంపొందించడమే కాకుండా శారీరక, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని తెలియజేశారు. క్రీడల్లో పాల్గొనడం ముఖ్యంగానే గెలుపు మాత్రమే లక్ష్యం కాదని ఆమె స్పష్టం చేశారు. అమరావతి ప్రజల రాజధాని అని, దానిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనితను పోలీసులు ఘనంగా సత్కరించారు. ఎందుకంటే ప్రతిరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఫస్ట్ రెస్పాండర్. ఎక్కడైనా ఏదైనా డిజాస్టర్ జరిగినా, ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినా, ఎక్కడైనా ఏదైనా క్రైమ్ జరిగినా, మనం ఇంట్లో ఉన్నామా, భోజనం చేస్తున్నామా, పిల్లలతో ఉన్నామా, లేకపోతే ఏదైనా హాస్పిటల్లో ఉన్నామా అన్నది కూడా మర్చిపోయి భద్రత గురించి అహర్నెస్లో 24/7 పనిచేసే మన లాంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి జాబ్స్లో ఇటువంటి క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా నిజంగా చెప్పాలంటే వాళ్ళ దైనందిన జీవితంలో ఒక ఆట విడుపుగా దీన్ని భావించుకోవాలి. దానికి ప్రత్యేకంగా ఒక సౌత్ జోన్లోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దీనిలోని మనం అనుకున్న వెంటనే దగ్గర 6 స్టేట్స్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢే కాకుండా
పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అట్ ద సేమ్ టైం ఐటీబీపీ, అదేవిధంగా బోర్డర్ పోలీస్, ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ క్రీడల్లోని పాల్గొనే ఒక మంచి అవకాశం వచ్చినందుకు ప్రత్యేకంగా నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ It gives me immense pride and joy to stand before you today as this guest of honor at the second All India South Zone T20 cricket tournament, which has been named at Amravati T20 cricket tournament. This occasion is not merely a sporting event, it's a celebration of discipline, unity, and the indomitable spirit of our police forces. Amravati has already witnessed the successful conduct of second All India Police Weightlifting Cluster 2025 and 26, and today tournament further strengthens its place as a hub of policing sporting tournaments and excellence. Sports has always been a powerful medium to foster camaraderie, resilience and teamwork. For us in police service, these qualities are not just desirable, they are essential. The discipline we practice on the field translates into dedication we uphold in the service to the nation. నది పవిత్రతను కాపాడడం సహా కాలుష్యాన్ని నియంత్రించేలా ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జంతు కళేబరాలు, పౌల్ట్రీ వ్యర్థాలను నీటి వనరుల్లో కలిపేస్తున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిమ్మల రామానాయుడు అభిప్రాయపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. గోదావరి పుష్కరాల సందర్భంగా నదీ కాల్వల కాలుష్యం జరగకుండా తీసుకున్న చర్యలపై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయని తెలియజేశారు. ఈ పుష్కరాలు నదీ పవిత్రతను కాపాడటం సహా కాలుష్యాన్ని నియంత్రించేలా ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తోందని అన్నారు. డ్రైన్లతో పాటు పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం వల్ల నదికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. భక్తుల రద్దీ పెరిగే అంచనాతో స్నానఘట్టాల సంఖ్యను పెంచామని వివరించారు. వివిధ శాఖల సమన్వయంతో నదీ కాలుష్యం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. కాలుష్య నియంత్రణ మండలి సూచనలను కూడా పాటిస్తామని తెలిపారు. గోదావరి నది పవిత్రతను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కొన్ని చోట్ల జంతు కళేబరాలు, పౌల్ట్రీ వ్యర్థాలను నీటి వనరుల్లో కలిపేస్తున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిమ్మల రామానాయుడు అభిప్రాయపడ్డారు. చేస్తున్న పరిస్థితి, ప్రభుత్వ ఆదేశాలు నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి, మంత్రి గారికి బియాండ్ ది స్కోప్ అవన్నీ మంత్రి గారు గమనించి మీ ద్వారా ఈ విషయం పైన ప్రత్యేక శ్రద్ధ వహించి గోదావరి కాలుష్యాన్ని నివారించాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు వాస్తవంగా మండలిలో ఈరోజు మా టీం ఇది ఈ రాత్రి ఈ యొక్క క్వశ్చన్ కూడా మళ్ళీ ఈరోజు అసెంబ్లీలో పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా గోదావరి పుష్కరాలకు సంబంధించి మనందరికీ తెలుసు అధ్యక్ష, మన సంస్కృతిలో గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి ఇవన్నీ కూడా పవిత్రంగా చూస్తాం. అందులో నీరు అనేది అత్యంత పవిత్రంగా మనందరం కూడా చూసేటువంటి పరిస్థితి అధ్యక్ష. 2027వ సంవత్సరంలో మరి 26/6/2027 నుండి 7/7/2027 అంటే 12 రోజుల పాటు ఈ యొక్క గోదావరిలో జరిగేటువంటి పుష్కరాలు ఒక ఆధ్యాత్మికమైనటువంటి వేడుకలు. ఈ యొక్క పుష్కరాలు అటువంటి ఆధ్యాత్మికమైన వేడుకలు జరిగేటువంటి పుష్కరాల సందర్భంగా నది యొక్క పవిత్రతను కాపాడేటువంటి విధంగా, కాలుష్యాన్ని నియంత్రించేటువంటి విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ పుష్కరాలను దృష్టిలో పెట్టుకునే ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా నియమించడం, అదేవిధంగా దీంతో ఒక రివ్యూ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా తీసుకొని ఈ యొక్క శాఖలు అంటే ఇందులో అన్ని శాఖలు కూడా మిళితమై ఉన్నాయి. పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క రెవెన్యూ, ఎండోమెంట్, ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్, హెల్త్, ఇట్లా ఏదైతే ఎలక్ట్రిసిటీ, టూరిజం, పొల్యూషన్ బోర్డు గౌరవ సభ్యుడైనట్టుగా ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుని ఖచ్చితంగా ఈ యొక్క పొల్యూషన్ లేనటువంటి విధంగా కొన్ని చర్యలు కూడా అంటే భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకుని
ఆ భక్తుల రద్దీ ఆ యొక్క నది యొక్క పవిత్రత మీద, పొల్యూషన్ మీద పడకుండా ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్ళడానికి ఏవైతే స్నానఘట్టాలు ఏదైతే నిర్మాణం చేస్తూ ఉన్నామో ఆ స్నానఘట్టాలు చూస్తే గతంలో పుష్కరాలు జరిగినప్పుడు 234 స్నానఘట్టాలు ఉంటే ఈ సంవత్సరం దాన్ని 359 అంటే 125 స్నానఘట్టాలు ఎక్కువ మన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష. అంటే తద్వారా ఎక్కువ స్నానఘాట్లు ఉండి ఎక్కువ చోట్ల పబ్లిక్ డిస్ప్లే అవుతే తద్వారా కొంత పొల్యూషన్ తగ్గించడానికి, కొంత నియంత్రించడానికి అవకాశం ఉంటుందనేటువంటిది. సురక్ష కమిటీ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోందని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. సురక్ష కమిటీ సభ్యులు చాలా అద్భుతంగా పోలీసుకు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. నగరంలో 10,000 పైన కెమెరాలను వారితో పెట్టించడం జరిగిందని, 42 డ్రోన్లను ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ తీసుకోవడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో సురక్ష కమిటీ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సురక్ష కమిటీ ఆధ్వర్యంలో మెడ్ ప్లస్ వారి సౌజన్యంతో పేద మహిళలకు స్వయం ఉపాధి నిమిత్తం తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం ఎంజీ రోడ్లోని ఏఆర్ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డీసీపీ సరిత పాల్గొన్నారు. సిపి చేతుల మీదుగా మహిళలకు తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ 2025 జనవరిలో సురక్ష కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ కన్వీనర్ నర్సయ్య ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను పోలీస్ శాఖ నిర్వహిస్తోందని అన్నారు. నగరంలో 10,000 పైన కెమెరాలను వారితో పెట్టించడం జరిగిందన్నారు. 42 డ్రోన్లను ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ తీసుకోవడం జరిగిందన్నారు. ట్రాఫిక్ క్రైమ్లో టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ చేస్తూ ప్రజల నుంచి వాలంటీర్లు కావాల్సిన అవసరం ఉందన్నారు. సురక్ష కమిటీ సభ్యులు చాలా అద్భుతంగా పోలీసుకు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. నేడు కొన్ని కుట్టు మిషన్లు, తోపుడు బండ్లను మెడ్ ప్లస్ వారి సౌజన్యంతో సురక్ష కమిటీ సభ్యులు అందజేశారని చెప్పారు. మరిన్ని సేవా కార్యక్రమాలతో పోలీస్ శాఖ ముందుకు వెళ్లేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. సురక్ష కన్వీనర్ నర్సయ్య మాట్లాడుతూ మంచి ఏది చేసినా అది సురక్ష కిందకే వస్తుందని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చెప్పారన్నారు. నిన్నటి వరకు సీసీ కెమెరాల మీద దృష్టి పెట్టామని 10,500 సీసీ కెమెరాలు పెట్టామన్నారు. ఇంకో 2,500 కెమెరాలు ఏర్పాటు చేస్తే ఆ యజ్ఞం పూర్తవుతుందన్నారు. ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో కొండలపై విత్తన బంతులు చల్లామన్నారు. వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, మార్చి 1వ తేదీన 150 సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నేడు పేద మహిళలకు 25 మందికి కుట్టు మిషన్లు, 10 మందికి తోపుడు బండ్లు ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం మొత్తానికి మెడ్ ప్లస్ వాళ్ళు స్పాన్సర్స్ చేశారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సురక్ష కమిటీ సభ్యులు అయిన కన్వీనర్ నర్సయ్య గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు పోలీస్ శాఖ నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా కమ్యూనిటీని పార్టిసిపేట్ చేస్తూ వారి సహకారంతో దాదాపు మీకు అందరికీ తెలుసు 10,000 పైన కెమెరాలు వారితో పెట్టించడం, అదేవిధంగా ఒక 42 డ్రోన్స్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంకా చాలా ట్రాఫిక్లో కావచ్చు, లేదంటే క్రైమ్లో కావచ్చు, చాలా ఇంటర్వెన్షన్స్, టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ చేస్తూ దాన్ని మనము అనుసరించడానికి కొంత ప్రజల నుంచి వాలంటీర్స్ కావాల్సిన అవసరం ఉంది. సో సురక్షా కమిటీ సభ్యులు చాలా అద్భుతంగా వారు పోలీసుకు సహాయ సహకారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు కొన్ని కుట్టు మిషన్లు, అదేవిధంగా కొన్ని పుష్ కార్ట్స్ మెడ్ ప్లస్ వారి సౌజన్యంతో సురక్షా కమిటీ సభ్యులు ఆర్గనైజ్ చేశారు. చాలా సంతోషం. మంచి ఏం చేసినా అది సురక్ష కిందే వస్తుందని మన గౌరవ సిపి రాజశేఖర్ బాబు గారు చెప్పారు. నిన్నటిదాకా మనం ఏం చేసామంటే సీసీ కెమెరాల మీద ఫోకస్ చేసాం. ఓ 10,500 సీసీ కెమెరాలు పెట్టామండి. ఇంకొక 2,500 సీసీ కెమెరాలు పెడితే ఆ యజ్ఞం పూర్తయిపోతుంది. ఆ మహాయజ్ఞం పూర్తయిన తర్వాత మరి ఈ సురక్ష ఏం చేయాలి, ఇది మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మొన్న కొండల మీద సీడ్ బాల్స్ వేసామండి. అలా మెడికల్ క్యాంపులు పెడుతున్నాం. అలాగే సైకిళ్ళు రేపు 1వ తారీఖున 150 సైకిళ్ళు ఇస్తున్నామండి. ఈరోజు ఏమో ఈ మిషన్లోనూ ఈ బళ్ళు ఇవన్నీ పేద మహిళలకే ఇస్తున్నాం. బాగా వాళ్ళు పేదలా కాదా, పని చేసుకుంటారు లేదా కనుక్కొని వాళ్ళు కావాలంటే ఇస్తున్నాం. ఈ అమ్మాయి కూడా ఎప్పటి నుంచో మా సిపి గారి ఆఫీస్లో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకని చెప్పి ఆవిడకి కూడా బండి ఇస్తున్నాం అండి. మా డీసీపీ మేడం గారికి ధన్యవాదాలు, మా సిపి గారికి ధన్యవాదాలు, కోటేశ్వరరావు సార్కు ధన్యవాదాలు. మా ఆరోగ్య అందరి దగ్గర బతికిందాలి. 30 మంది మొత్తం సర్వీస్ నాది, 15 మంది సిపి గారి దగ్గర చేశాను ఉద్యోగం. హ్యాపీగా బతుకుతున్నా సార్. వాళ్ళ
గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పుష్కరాలు జరిగే అన్ని నియోజకవర్గాల్లో రోడ్లను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధిపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రశ్నించగా రోడ్లపై ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిచ్చారు. కొవ్వూరు నియోజకవర్గంలో రోడ్లన్నీ దెబ్బతిన్నాయనడంలో వాస్తవం లేదు. కొన్ని రోడ్లు మాత్రమే పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. వివిధ పథకాల కింద 2019 నుంచి నేటి వరకు రోడ్ల మరమ్మతులు మరియు మెరుగుదల కోసం 50.74 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. కొవ్వూరు నియోజకవర్గ వ్యాప్తంగా 50.74 కోట్ల రూపాయల నిధులతో 63 పనులు చేపట్టామన్నారు. 42.56 కోట్ల రూపాయల మేర 58 పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలియజేశారు. మిగిలిన 5 పనులు 8.18 కోట్ల రూపాయలతో పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ప్రభుత్వం గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని పేర్కొన్నారు. పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిపై త్వరలో సమావేశం కానున్నామని, ఈ క్రమంలో పుష్కరాలు జరిగే నియోజకవర్గాల్లో రోడ్లను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో మధ్యలో నిలిచిపోయిన బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు. గోదావరి జిల్లాలో బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జిలు కూలిపోయే పరిస్థితిపై స్థానికంగా ఆందోళన ఉందన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తన నియోజకవర్గంలో కోపల్లి వంతెనకు నిధులు మంజూరు చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి డిప్యూటీ స్పీకర్ ధన్యవాదాలు తెలియజేశారు. కొవ్వూరు శాసనసభ్యులు వారు అడిగినటువంటిది, వారు ఏవైతే వేసిన రోడ్లు కూడా కనపడడం లేదు, ఈ విధంగా ఉన్నాయి 2019 వరకు అంటే నేను కూడా ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. రికార్డుల దగ్గర ఏ నెలలో ఏ సంవత్సరంలో ఎన్ని వర్కులు చేశారు, ఎన్ని కిలోమీటర్లు చేశారు కూడా అనెక్సర్ కూడా రెడీగా ఉంది. ఇవన్నీ చదవాలంటే టైం దగ్గరగా దాదాపుగా 10-15 నిమిషాలు పడుతుంది. ఈ అనెక్సర్ కూడా వారికి ఇచ్చి పంపుతాను. ఆ అనెక్సర్లో ఎక్కడైనా వారు చెప్పినటువంటి మేము ఇచ్చిన రికార్డులు కరెక్ట్ కాకపోతే నేను మా అధికారుల ద్వారా మళ్ళీ ఎంక్వైరీ చేపించి వారి మీద తీసుకుంటాము. వారి ఆవేదన బాధ అంతా కూడా అర్థమైంది అధ్యక్ష. ఖచ్చితంగా కూడా వారు ఏవైతే మాకు ఇందాక చెప్పినటువంటి ప్రతి విషయాన్ని నోట్ చేసుకున్నాము. మా అధికారుల ద్వారా మళ్ళీ నివేదికలు తెప్పించుకొని ప్రభుత్వానికి సమర్పించి ఖచ్చితంగా వాటన్నిటి మీద కూడా చర్య తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాము. గౌరవ శాసనసభ్యులు సీనియర్ అడిగినట్టు కూడా ఇప్పుడే నా దృష్టికి కూడా వచ్చింది. ఏదైతే అంతకుముందు కూడా అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా 1-2 బ్రిడ్జిలు కూడా చేయమని, తర్వాత అప్రోచ్ బ్రిడ్జిలు కూడా కొన్నిటికి ప్రపోజల్స్ పంపమని చెప్పి ప్రభుత్వం కూడా అడిగింది. మా అధికారులు కూడా అందరూ కూడా వాటి మీద ఎక్కడెక్కడ మధ్యన బ్రిడ్జిలు ఆగిపోయినాయి, ఆ మొదలు పెట్టినటువంటి కూడా కొన్ని చోట్ల 70%, కొన్ని చోట్ల 90% కూడా అయినాయి. వాటన్నిటిని కూడా తీసుకుని త్వరలోనే ప్రభుత్వానికి ఇచ్చి వాటిని కూడా మొదలు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చేస్తున్నాను. అదేవిధంగా శ్రీనివాస్ గారు చెప్పినది కూడా ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటానని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. పుష్కరాలని కూడా సార్ ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటున్నాము. ఏవైతే పుష్కరాలకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా ఎక్కడెక్కడ ఉందో ఆ ప్రాంతంలో అవన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు అన్ని నివేదికలు ఎన్ని అవసరాలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో, ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఈ ప్రభుత్వం, మనకు కూటమి ప్రభుత్వము. వాటన్నిటిని కూడా అక్కడ చుట్టుపక్కల ఏవేవి అవసరాలు ఉన్నాయో ప్రతి నియోజకవర్గాన్ని కూడా కవర్ చేస్తూ నివేదికలు తెప్పించుకుంటామండి. రాష్ట్ర భవిష్యత్తును సమగ్రంగా మార్చేలా మన ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుంటామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలోని సహజ వనరులను దోపిడీ కోసం వాడుకున్నారని, లీజుదారుల్ని సైతం బెదిరించి పెనాల్టీలతో వేధింపులకు గురిచేసి మైన్స్ ను బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్రావు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు. ఉత్తరాంధ్ర సహా సుమారు 970 కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర తీరంలో అపారమైన సహజ సంపద ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపే అవకాశం లభిస్తుందన్నారు. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ పై ఆధారపడి దాదాపు 102 మిలియన్ టన్నుల నిల్వలతో రాష్ట్ర ప్రభుత్వం 7,762 హెక్టార్లలో 8 బీచ్ శాండ్ కలిగి ఉన్న ప్రాంతాలను గుర్తించింది. ఈ ప్రాంతాలను ఏపీఎండీసీకి రిజర్వ్ చేసేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ 97 మిలియన్ టన్నుల నిల్వతో గారా మండలంలో 670 హెక్టార్లు, 239 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న 2 బీచ్ శాండ్ ప్రాంతాలను ఏపీఎండీసీకి మైనింగ్ లీజ్ మంజూరు చేయడానికి సిఫార్సు చేసినట్లు తెలియజేశారు. గారా మండలంలో 909 హెక్టార్లకు పైగా ఏకీకృత లీజు కోసం ఏపీఎండీసీకి LOI జారీ చేసిందన్నారు. బీచ్ శాండ్ ఖనిజ నిక్షేపాలతో శ్రీకాకుళం జిల్లాలో అందుబాటులో ఉన్న 4 క్వారీ లీజులు క్వార్ట్జ్, బ్లాక్ గ్రానైట్,
కలర్ గ్రానైట్, గ్రావెల్, రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ సహా మాంగనీస్ కోసం కాంపోజిట్ లైసెన్స్ అమలు చేయడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలోని సహజ వనరుల్ని దోపిడీ కోసం వాడుకున్నారని మండిపడ్డారు. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలోని సహజ వనరుల్ని దోపిడీ కోసం వాడుకున్నారని, లీజుదారులని సైతం బెదిరించి పెనాల్టీలతో వేధింపులకు గురిచేసి మైన్స్ను బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లీజుదారులకు అండగా నిలుస్తూ అన్ని లీజుల్ని వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఏ ప్రశ్నకి సమాధానం అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ రీసెర్చ్ ఏఎండి అన్వేషణ ఆధారపడి దాదాపు 102 మిలియన్ టన్నుల నిల్వలతో రాష్ట్ర ప్రభుత్వం 7,762 హెక్టార్లలో 8 బీచ్ ఇసుక ఖనిజ బిఎస్ఎం కలిగి ఉన్న ప్రాంతాలను గుర్తించింది. వివరాలు సభా సమక్షంలో అనుబంధం 1గా ఉంచడమైంది అధ్యక్ష. ఈ ప్రాంతాలని ఏపీఎండిసికి అనుకూలంగా రిజర్వ్ చేయడానికి భారత ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించడమైనది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అణుశక్తి శాఖ డిఐఈ మరియు భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ 97 మిలియన్ టన్నుల నిల్వలతో గార మండలంలోని 670.77 హెక్టార్లు మరియు 239.08 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న 2 సముద్రపు ఇసుక ఖనిజ ప్రాంతాలను ఏపీఎండిసికి మైనింగ్ లీజులకు మంజూరు చేయడానికి సిఫార్సు చేసి ముందస్తు అనుమతినిచ్చాయి. శ్రీకాకుళం జిల్లా గారలో 909.85 హెక్టార్లకు పైగా ఏకీకృత లీజు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎండిసికి ఎల్ఓఏ జారీ చేసింది అధ్యక్ష. అట్లాగే మిగిలిన 6 బిఎస్ఎం బేరింగ్ ప్రాంతాలని డిఐ ఇటీవల 41.35 మిలియన్ టన్నుల నిల్వలు కలిగిన ఎచ్చర్ల, రణస్థలం మరియు గార మండలాల్లో 3 బిఎస్ఎం బేరింగ్ ప్రాంతాలని మైనింగ్ లీజులను మంజూరు చేయడానికి ఏపీఎండిసి భవిష్యత్ లీజుదారుగా నామినేట్ చేసింది. ఏపీఎండిసి చట్టబద్ధమైన అనుమతులను పొందే ప్రక్రియ జరుగుతుంది. బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. సముద్రపు ఇసుక ఖనిజ నిక్షేపాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలో అందుబాటులో ఉన్న క్వారీ 4 లీజులు క్వార్జైట్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, శ్రీకాకుళం బ్లూ, గ్రే, లెఫ్ట్నైట్స్ మొదలైనవి, గ్రావెల్, రోడ్ మెటల్స్, బిల్డింగ్ స్టోన్. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో మ్యాంగనీస్ కోసం కాంపోజిట్ లైసెన్స్ కూడా అమలు చేయడమైనది. శ్రీకాకుళంలోని పైన పేర్కొన్న ఖనిజాల కోసం 301 క్వారీలు లీజులు విస్తీర్ణం శ్రీకాకుళం జిల్లాలో 1359 హెక్టార్లు మరియు మ్యాంగనీస్ బ్లాక్ 152 హెక్టార్లు విస్తీర్ణంలో ఉంది. వివరాలు అనుబంధం 2 సభా సమక్షం ఉంచడమైంది అధ్యక్ష. శివాజీ మహారాజు శౌర్యం, ధైర్యం, పరిపాలనా దక్షత నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గెరిల్లా యుద్ధంలో శత్రువుని ఎదుర్కొని స్వరాజ్యాన్ని స్థాపించిన మహానేతగా చరిత్రలో గెలిచారని కొనియాడారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్య సాధనకు శివాజీ మహారాజ్ ఆశయాలు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ట్రస్ట్ కన్వీనర్ నాగలింగం శివాజీ ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్లో శారదా కళాశాల సమీపంలోని శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, శైవ పీఠాధిపతి శివస్వామితో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గెరిల్లా యుద్ధంలో శత్రువును ఎదుర్కొని స్వరాజ్యాన్ని స్థాపించిన మహానేతగా చరిత్రలో నిలిచారని కొనియాడారు. ఆయన విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్య సాధనకు శివాజీ మహారాజ్ ఆశయాలు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ శివాజీ పరిపాలన సమాజ నిర్మాణానికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజల భద్రత, స్వరాజ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి శివాజీ మహారాజ్ అన్నారు. ఓటమి వచ్చినా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగడం అంటే ఏంటో ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రముకు బోధిస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమువీర్రాజు, విజయకృష్ణ, సుపర్బ జార్ కమిటీ చైర్మన్ వెలగా సురేష్, భాజపా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బొడ్డు నాగలక్ష్మి, కోనేరు దుర్గాప్రసాద్, లోకనాథ్ శర్మ, శంకర్ నారాయణ, దుర్గాప్రసాద్ రాజ్, హనుమంతరావు, సురేష్, లాకా వెంగళరావు యాదవ్ పాల్గొన్నారు. కల్తీని ఈ అంశంపై దృష్టి మళ్లించేందుకు వైసీపీ హెరిటేజ్పై విమర్శలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. హెరిటేజ్ ప్రతిష్టను దెబ్బతీయాలనే వైసీపీ చూస్తోందన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అమూల్ డైరీకి ఏపీ డైరీ వ్యాపారాన్ని మోసపూరితంగా అప్పగించారని దుయ్యబట్టారు. ఏపీ పాడి రైతుల ప్రయోజనాలను జగన్ దెబ్బతీశారని మండిపడ్డారు. కృష్ణానది ప్రవాహ మార్గం దిశగా మార్చుకుని
డైరెక్ట్గా పాత ఎడ్లంక ల్యాండ్ మీద ప్రెజర్ పడుతున్న నేపథ్యంలో పాత ఎడ్లలంక ప్రాంతంపై కోత ప్రభావం పెరిగిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎడ్లలంక కోత పరిష్కారానికి 2025 అక్టోబర్లో జలవనరుల శాఖ ఎస్సీ, ఆర్డీఓ, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లతో 3-మెన్ కమిటీ ఏర్పాటు చేసి సమస్యను అధ్యయనం చేసి 3 పరిష్కార మార్గాలు సూచించినట్లు మంత్రి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పాత ఎడ్లంక దీవి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణానది సముద్రంలో కలిసే ప్రాంతమైన తమ నియోజకవర్గంలో నదిలో ఏర్పడిన అనేక దీవుల్లో ఒక దీవి అయిన పాత ఎడ్లంక తీవ్ర స్థాయిలో కోతకు గురవుతోందని తెలియజేశారు. గత ప్రభుత్వం పాత ఎడ్లంక దీవి పరిరక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీవి పరిరక్షణకు చర్యలు చేపడతామని ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లు తెలియజేశారు. గతంలో భారీ వరదలు వచ్చిన పాత ఎడ్లంకకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదన్నారు. అయితే గత వైసీపీ హయాంలో విచ్చలవిడిగా సాగిన ఇసుక తవ్వకాలు కృష్ణానది ప్రవాహ గతిలో మార్పు రావడంతో పాత ఎడ్లంక దీవి కోత తీవ్రత పెరిగిందన్నారు. 2023-24లో వచ్చిన వరదలకు పాత ఎడ్లంక దీవిలో 15 ఏళ్లు 300 ఎకరాలు భూమి కృష్ణానదిలో కలిసిపోయాయన్నారు. తాజాగా మరో 48 గృహాలు నదిలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పాత ఎడ్లంక దీవిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే గ్రామం మొత్తం కృష్ణానదిలో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. తక్షణమే పాత ఎడ్లంక దీవి గ్రామ పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అడిగిన ప్రశ్నకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిస్తూ కృష్ణానది ప్రవాహ మార్గం దిశ మార్చుకుని డైరెక్ట్గా పాత ఎడ్లంక ల్యాండ్ మీద ప్రెజర్ పడుతున్న నేపథ్యంలో కోత ప్రభావం పెరిగిందన్నారు. 2024లో కృష్ణానదికి అత్యధికంగా వచ్చిన 11.47 లక్షల క్యూసెక్ల వరద సమయంలో ఈ దీవి గ్రామం కోతకు గురైందని, తాజాగా 2-3 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా కూడా కోతకు గురవుతూనే ఉందన్నారు. నదీ కోత కారణంగా ఈ గ్రామం 310 ఎకరాల భూమిని కోల్పోయిందని, కృష్ణానది ఈ గ్రామంలోకి 200 మీటర్ల మేరకు చొచ్చుకువచ్చినట్లు గుర్తించామని తెలియజేశారు. ఈ సమస్య పరిష్కారానికి 2025 అక్టోబర్లో జలవనరుల శాఖ ఎస్సీ, ఆర్డీఓ, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లతో 3-మెన్ కమిటీ ఏర్పాటు చేసి సమస్యను అధ్యయనం చేసి 3 పరిష్కార మార్గాలు సూచించినట్లు తెలియజేశారు. ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా శోభన పెడుతుంది. గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా దాన్ని పరీక్షిస్తామని చెప్పి అర్థం ఎన్నికల్లో మేము కూడా వాగ్దానం చేయటం జరిగింది. దీనికి కారణం ప్రధానం ఏంటంటే, ఇంత పూర్వం పెద్ద పెద్ద వరదలు వచ్చినా కూడా గ్రామానికి ఎటువంటి ముప్పు జరగలేదు. కానీ గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు ఒకటైతే, మరోపక్క నదీ ప్రవాహం కూడా గతి మార్చుకుంది. తత్ఫలితంగా ఇవాళ ఎడ్లంక గ్రామం ఇవాళ తీవ్రమైన కోతకు గురవుతూ 2023, 2024లో వచ్చిన వరదలకి దాదాపు 15 ఇళ్ళు 300 ఎకరాలు నదిలో కలిసిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్ళా ఇంకో 48 ఇళ్ళు కొట్టుకుపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. అంచేత ఈ గ్రామాన్ని మనం పరీక్షించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మంత్రి గారికి తెలియజేసుకుంటూ, ఈ కొద్దిపాటి వరదలకే ఎడ్లంక దేవి కోతకు గురవుతూ ఆ గ్రామం మొత్తం కృష్ణానదిలో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉన్నది కనుక తక్షణమే గ్రామ పరీక్షణకు చర్యలు చేపట్టాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. అందులో ఫస్ట్ ఆప్షన్ వస్తే ఏదైతే ఈ యొక్క ఎడ్లలంక గ్రామంలో, పాత ఎడ్లలంక గ్రామంలో ఎవరైతే ఈ యొక్క 257 కుటుంబాలు ఉన్నాయో వీటిని మరింత సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించడం ఒక మార్గం అని చెప్పి ఒక ఫస్ట్ ఆప్షన్గా ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి సామాజికమైనటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల దృష్ట్యా ఈ యొక్క ప్రతిపాదనను వాళ్ళు తిరస్కరించి ఆ గ్రామం వదిలి వెళ్ళడానికి ఇష్టం లేనటువంటి స్థితిలో సెకండ్ ఆప్షన్గా దానికి ఎగువన ఉన్నటువంటి ఎడ్లలంక, దానికి కొంచెం హైట్లో ఉన్నటువంటి ఎడ్లలంకలో ఏదైతే అప్రూవ్డ్ లేఅవుట్లో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లయితే కొంతమేర మరి వాళ్ళని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుందనేది ఒక సెకండ్ ఆప్షన్. ఈ రెండు కాని పక్షంలో మూడవది ఏదైతే సాంకేతికంగా దాని రక్షణ అంటే ఏదైతే బాథమెటిక్ సర్వే, టోపోగ్రాఫిక్ సర్వే, అదేవిధంగా సాయిల్ టెస్టింగ్ సర్వే చేసి అక్కడ గ్యాబింగ్ వాల్ నిర్మాణం చేయడం ద్వారా కొంత ఆ యొక్క రక్షణ తీసుకోవచ్చు ఈ యొక్క పాత ఎడ్లలంక గ్రామానికి అని చెప్పి దానికి 50 కోట్ల రూపాయలతోటి ఎస్టిమేషన్ వేయడం జరిగింది అధ్యక్ష. ఇది సిడిఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర పెండింగ్లో ఉంది. ఇది పరిశీలనలో ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ సభ్యుల యొక్క సూచనల మేరకు భవిష్యత్తులో ఆర్థిక శాఖ యొక్క ఆమోదం ప్రకారం ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష.
పట్టుదలతో ప్రయత్నిస్తే విజయాలు సొంతమవుతాయని ఎన్టీఆర్ జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ ఇలకియా పేర్కొన్నారు. విద్యార్థినులకు గెలుపోటములు ముఖ్యం కాదని క్రీడాస్ఫూర్తితో తలపడాలన్నారు. విద్యార్థినులకు ఇంత పెద్ద ఎత్తున ఆటల పోటీలు నిర్వహిస్తున్న మహిళా సంస్థలను ఇలకియా అభినందించారు. నగరంలోని ప్రముఖ 10 మహిళా సంస్థల ఆధ్వర్యంలో గ్రాండ్ స్ప్రింట్ స్పోర్ట్స్ పేరుతో విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల మైదానంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఆటల పోటీలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ ఇలకయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. విద్యార్థినులకు గెలుపోటములు ముఖ్యం కాదని క్రీడా స్ఫూర్తితో తలపడాలన్నారు. విద్యార్థినులకు ఇంత పెద్ద ఎత్తున ఆటల పోటీలు నిర్వహిస్తున్న మహిళా సంస్థలకు ఇలకయ్య అభినందించారు. కళాశాల పూర్వ డైరెక్టర్ టి విజయలక్ష్మి, ఎంబీవీకే బాధ్యులు, పోటీల నిర్వహణ కమిటీ కన్వీనర్ కె స్వరూపారాణి మాట్లాడుతూ వివిధ క్రీడాంశాల్లో నగరంలోని సుమారు 26 కళాశాలల నుంచి సుమారు 800 మంది విద్యార్థినులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం పలు సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి సేఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు రావూరి సత్యవతి అధ్యక్షత వహించగా సేఫ్ సభ్యురాలు ఎం శేషరత్నం, తరుణీ తరంగాలు సభ్యులు ఉషారాజా, ఇన్నర్వీల్ సన్షైన్ అధ్యక్షురాలు భవిత జైన్, వన్ ఎర్త్ వన్ లైఫ్ బాధ్యురాలు లీలాకుమారి, ఫోరం ఫర్ ఆర్టిస్ట్ బాధ్యురాలు ఏ సంధ్య, స్పృహాప్తి బాధ్యులు భారతి, మాధురి, ఎంబీవీకే సభ్యులు పి విజయలక్ష్మి, రాయల్ కప్ బాధ్యులు శ్యామల, అమరావతి బాలోత్సవం అధ్యక్షుడు ఎస్పి రామరాజు తదితరులు పాల్గొన్నారు. ముందు ఈనాడు ఒక ప్రోగ్రామ్ చేశారు, దట్ ఈస్ ఆల్సో ఫర్ జూనియర్ కాలేజెస్ పిల్లల కోసం. సో దానికోసం వచ్చాను. సెకండ్ టైం ఈ కాలేజ్కి రావడం జరుగుతుంది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ, బికాస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఆర్గనైజేషన్స్, దీనికి ముందు మాట్లాడిన మన ఎక్స్ డైరెక్టర్ కూడా చెప్పారు. సో ఆల్ ఆర్గనైజేషన్స్ కలిసి వచ్చి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ దట్ టు ఈ ఆర్గనైజేషన్స్ మోస్ట్లీ మన విమెన్ ఎంపవర్మెంట్ కోసం అందరూ పనిచేస్తున్నారు. అండ్ ఐ కెన్ సీ ఆల్ యాక్టివ్ విమెన్ హియర్. వీళ్ళందరూ కూడా మనకైనా చాలా పెద్దవాళ్ళు, కానీ వాళ్ళందరూ కూడా బయట వచ్చి ఇంకా మంచిగా వీళ్ళు మాత్రం ఎంపవర్డ్ కాకుండా ఇంకా చిన్న యంగ్స్టర్స్, యంగ్ పిల్లలు కూడా బయట రావాలి. వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ మోటివేటెడ్గా స్పోర్ట్స్లో కానీ ఇంకా ఎడ్యుకేషన్లో కానీ పాల్గొవాలని ఉద్దేశంతో వాళ్ళు కండక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యుద్ధ రంగంలోకి ప్రవేశించబోతున్న వీళ్ళు ఎంత ఉత్సాహంగా ఉండాలి, ఎంత దేశభక్తిగా ఉండాలి. ఇప్పుడే మనం ఒక మంచి ప్రదర్శనలో చూసాం. మరి ఇటువంటి సందర్భంలో మనం చక్కగా ప్రారంభించుకున్న ఈ క్రీడా పోటీలలో మనకి ముఖ్యంగా స్ఫూర్తినివ్వటానికి, మనకి మంచి మాటలు చెప్పి ఇంకా ఉత్సాహపరచడానికి బాలికలు యువతులు ఉత్సాహంగా పాల్గొని ఆటల్లో వాళ్ళ విద్యార్థి జీవిత విజయాలని ఇంకా ప్రోవి చేసుకుందుకు ఈ ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయనే ఒక మంచి ఉద్దేశంతో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం మహిళా విభాగం చొరవ తీసుకుని అనేకమైన భావస్వరూప్యం కలిగినటువంటి మంచి మంచి సంస్థలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.